ప్రెజెంట్ యూత్ క్రష్ కయాదు లోహర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2021లో కన్నడ చిత్రం మొగిలిపేటతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వచ్చిన డ్రాగన్ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కయాదు గ్లామర్తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. ఇదిలా ఉంటే 16 ఏళ్లున్నప్పుడు తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 10వ తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్కు వెళ్తుండేదాన్ని. అయితే ప్రతిరోజు ట్యూషన్కు వెళ్లే మార్గంలో కొందరు అబ్బాయిలు నన్ను ఈవ్ టీజింగ్ చేసేవారు. సూటిపోటి మాటలతో వేధించేవారు. మొదటి 2 రోజులు ఏమీ అనకుండా మౌనంగా భరించాను. కానీ 3వ రోజు ఒక కుర్రాడు హద్దులు మీరి ప్రవర్తించాడు. దీంతో భయం, కోపం, నిస్సహాయత ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. భరించలేక రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని ఆ కుర్రాడి వైపు బలంగా విసిరాను. అది వెళ్లి అతడి తలకు బలంగా తగలడంతో రక్తం కారింది. చూడ్డానికి నేను చాలా సాఫ్ట్గా కనిపిస్తాను. కానీ ఎవరైనా తప్పు చేస్తే నాలోని కోపం బయటికి వస్తుంది. అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానని అప్పటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంది కయాదు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.